In a certain class, the ratio of boys and girls is 3:5. If the class has a total 48 students, how many of them are girls? ఇక్కడ బాయ్స్కి గర్ల్స్కి రేషియో ఇచ్చాడు, అలాగే టోటల్ స్టూడెంట్స్ ఎంతమందో ఇచ్చాడు. ఇక్కడ గర్ల్స్ ఎంతమంది ఉన్నారని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ రేషియో చూడండి, బాయ్స్ 3 పార్ట్స్ అయితే గర్ల్స్ 5 పార్ట్స్. ఈ రెండు టోటల్ ఎంత మనకి 8 పార్ట్స్. 8 పార్ట్స్ అంటే టోటలే కదా. ఆ టోటల్ ఎంత ఇచ్చాడు మనకి 48. అంటే 8 పార్ట్స్కి 48 అయితే గర్ల్స్ అంటే ఎన్ని పార్ట్స్ 5 పార్ట్స్. 5 పార్ట్స్కి ఎంత అంటే ఇక్కడ 5 పార్ట్స్ అనేది తక్కువ కాబట్టి ఇక్కడ ఆన్సర్ కూడా మనకి తక్కువ వస్తుంది. అంటే తక్కువ బై ఎక్కువ, ఏదైతే తక్కువ ఉందో దాన్ని పైన వేసుకుంటాం మనం. సో ఇక్కడ 5/8 × 48. 8 48లో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 5 6 30 మెంబర్స్ గర్ల్స్ వచ్చాడు. అలాగే ఒకవేళ దీంట్లో బాయ్స్ అడిగాడు అనుకోండి, ఎలా వేసుకోవాలి? టోటల్ 8 పార్ట్స్కి 48 అయితే బాయ్స్ ఎంతమంది 3 మెంబర్స్ కాబట్టి 3 మెంబర్స్కి ఎంత అని అంటున్నాడు. అంటే తక్కువ వస్తుంది కదా, తక్కువ బై ఎక్కువ × 48. 8 మళ్ళీ 48లో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 6 3 18 బాయ్స్ అవుతారు. ఓకే.